ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మూడో పాటకు వచ్చాం కనుక, మనిషి దేవుని నుంచి ఏ విధంగా దూరం అవుతున్నాడో మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మనిషి దేవుని నుంచి దూరం అవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక, ఈ లోకంలో అనేక మందితో సహవాసం చేస్తున్నాం కనుక, ఆ యొక్క సహవాసంలో మనకు ఎంతోమంది ప్రాణమిత్రులు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, అనేక మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. ఆ యొక్క పరిచయంలో ఏం జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్నవారు దేవుని విషయాలు తక్కువ చేసి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా మనం ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం. ఒక్క మాట మనం తప్పు మాట్లాడినా మన డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఒక మాట నువ్వు మంచిగా మాట్లాడినా నీ జీవితము చాలా గొప్పగా వెళ్తుంది. ఈ సోషల్ మీడియా గురించి మనకు తెలిసిందే, కానీ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా మనం వాడుతున్నామో అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మనం ఈ సమాజంలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో అనేక మంది యేసుక్రీస్తు వారంటే నచ్చిన వారు కావచ్చు, లేక క్రైస్తవులను అనేక మంది దేవుణ్ణి తప్పు రీతిగా బోధించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటికి కూడా వాళ్ళు ట్రోలింగ్ చేసి అనేకమైన విషయాలు, గొర్రెలు లేక వీళ్ళు అది ఇది అని నవ్వుకుంటూ ఉంటారన్నమాట. అవన్నీ కూడా క్రైస్తవునిగా మనం చూసినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కానీ ఆ బాధలోనే మన విజయాన్ని వెతుక్కోవాలి. ఎందుకంటే నువ్వు మంచి చేస్తున్నప్పుడు నువ్వు ట్రోలింగ్ గురైతే దేవుడు చూసుకుంటాడు, కానీ నువ్వు దేవుని నామానికి వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళతో పాటు నిన్ను కూడా శిక్షిస్తాడు. అది గమనించండి. ఎందుకంటే ఈ లోకం చాలామంది అంటారు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతున్నావు అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేయడం అవన్నీ చేసినప్పుడు మనలో ఏమవుతుందంటే, మనలో ఎంతో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఏం జరుగుతుందంటే పడిపోతూ ఉంటుంది అన్నమాట. అలానే మాటలకి, వాళ్ళకి చేసే ఎగతాళికి ఆ విశ్వాసం మనం కోల్పోతూ ఉంటాం. రెండవది గర్వం. మనిషి తనకున్నంత అన్నీ ఉన్నప్పుడు చాలా గర్వపడుతూ ఉంటాడు. తనకు డబ్బు ఉన్నప్పుడు గర్వపడుతుంటాడు. తనకు అన్నీ జరిగితే గర్వపడుతూ ఉంటాడు. తనకి మంచి ఇల్లున్నా, కారున్నా, తనకి మంచి ఏదున్నా గర్వపడుతూ ఉంటాడు. గర్వం అనేది ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ఫస్ట్ దారితీస్తుంది. ఆ గర్వమే నువ్వు ఎంత ఎత్తుకెదిగినా పడవేస్తుంది. అందుకంటాడు దేవుడు, నువ్వు ఎంతగా తగ్గి ఉంటావో అంతగా హెచ్చించబడతావు, ఎంతగా హెచ్చింపబడతావో అంతగా పడిపోతావు. పాతాలను తొక్కేస్తాడు దేవుడు నువ్వు గర్వపడితే. తగ్గించి స్వభావం నేర్చుకో. తగ్గించి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకో. బైబిల్లో దేవుడు